దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో 26వ సంవత్సరంలో మన ఇల్లు ఏ విధంగా మారాలి అనే మాట గురించి మనం మాట్లాడుకున్నాం. పోయినసారి యోగ్యమైనటువంటి ఇల్లు ఏ విధంగా ఉండాలో పోయిన వారం మాట్లాడుకున్నాం. ఈ వారంలో ప్రియ సహోదరులారా, సువాసన వెదజల్లే ఇల్లుగా మన ఇల్లు మారాలి అని చెప్తున్నారు. సువాసన వెదజల్లే ఇల్లు అంటే ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో సువాసన ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో సువాసన ఉండదు. ప్రియ సహోదరులారా, మన ఒక మురుకు కాలువ దగ్గరికి వెళ్ళామనుకోండి, అటు నడిచిపోతా ఉన్నప్పుడు వెంటనే ముక్కు మూసుకుంటాం, ఎందుకంటే ఆ స్మెల్ భరించలేక. అట్లనే మనం కూడా ప్రార్థన లేనప్పుడు ప్రియ సహోదరులారా ఆ యొక్క సువాసన మన ఇంట్లో ఉండదు. దేవునికి కూడా ఆ వాసన మంచిగా అనిపించదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా మన ఇంటిని సువాసన వెదజల్లే ఇల్లుగా మార్చుకోవాలని ప్రభు చెప్తా ఉన్నారు. ఒక రోజునంట ఒక బాబుకి గుండెల్లో నొప్పి వచ్చిందంట. నొప్పి వచ్చినప్పుడు వాళ్ళ కింద పడి పెద్దగా ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి ఏంటయ్యా అంటే, గుండెల్లో నొప్పిగా ఉంది నాన్న అని చెప్పారంట. చెప్తే సరేనని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు లేకపోతే ఆ నర్సుని అన్నారంట, డాక్టర్ గారిని పిలిపించు అని చెప్పారంట. చెబితే ఆ డాక్టర్ గారు ప్రియ సహోదరులారా రావటం లేట్ అయ్యి వస్తున్నారు అని చెప్తుంది. ఈలోపు ఈ బిడ్డ బాగా అల్లాడిపోతున్నారు, ఈ బిడ్డ బాగా ఏడుస్తున్నారు. ఏడ్చినప్పుడు తండ్రికి బాధ ఎక్కువైపోయింది. ఏం డాక్టర్, ఈ డాక్టరు ఆ బిడ్డకు సీరియస్గా ఉందని చెప్పాను కదా, ఇంతసేపటి నుండి పిలుస్తున్నా కానీ ఇంకా రావట్లేదని తిడతా ఉన్నారంట. సరే కొద్దిసేపు అయిపోయిన తర్వాత డాక్టర్ గారు రానే వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళారు, ఆ గుండె టెస్ట్ చేశారు, ఆ గుండెకి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత బయటకు వచ్చి, అయ్యా మీ అబ్బాయి బాగానే ఉన్నాడు, ఆపరేషన్ చేసాము, సక్సెస్ అయింది, పర్వాలేదు, మంచిగా ఉన్నాడు అని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆయన కూడా ఇంకా ఏయో మాటలు అడుగుతూ ఉన్నారంట. ప్రశ్నలు అడుగుతూ ఉంటే దేనికి జవాబు చెప్పకుండా తల వంచుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ప్రియ సహోదరులారా నర్సుని అడిగాడంట, ఏమి డాక్టర్ మీ డాక్టరు ఇందాక రావటానికి అంత లేట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పిలిచినా పలికినా కూడా ఏం మాట్లాడు, తొందరగా మాట్లాడ్డా ఏంటి అట్లాంటి మూర్ఖుడు అని తిడుతున్నారంట. ఎప్పుడైతే ఆయన తిడుతున్నారో అప్పుడు నర్సు చెప్పిందంట, లేదయ్యా నిజంగా డాక్టర్ గారు చాలా గొప్పవాళ్ళు, మీ ఒక డాక్టర్ గారికి కూడా మీ బాబు అంతా ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు నిన్న యాక్సిడెంట్ అయి చనిపోయాడు, ఆ శవం ఇంట్లోనే ఉంది, నా బిడ్డ చనిపోయినట్లుగా ఏ బిడ్డ కూడా చనిపోకూడదు అని ఇప్పుడు వచ్చి మీకు ఆపరేషన్ చేశారు, అంతేగాని డాక్టర్ గారు చాలా మంచోళ్ళు అయ్యా అని చెప్పిందంట. అప్పుడు ఆ తిట్టినటువంటి ఆ బిడ్డ ఎంతో పశ్చాత్తాపడ్డారంట. నిజంగా ఎంత గొప్ప డాక్టరు, వాళ్ళ బిడ్డ శవం ఇంట్లో పెట్టుకొని హాస్పిటల్కి వచ్చి నా బిడ్డను బ్రతికించారు అని దేవుడికి మొరపెట్టాడు. ప్రియ సహోదరులారా, అటువంటి ఇళ్లల్లో సువాసన వెదజల్లుద్ది. అటువంటి గొప్ప ఆయన ఒక మంచి క్రైస్తవుడు అంట డాక్టర్ గారు. ఆ క్రైస్తవ మనస్సుని బయటికి చెప్పుకోకుండానే ఆయన తెలియపరుచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అటువంటి మంచి మనసు గల కుటుంబాలు ఇదిగో ఈ సువాసన వెదజల్లుతాయి. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 3వ వచనం, మరియా విలువైన పరిమళ తైలమును తెచ్చి యేసు పాదాలను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, ఈమె విలువైనటువంటి, ఆమె దగ్గర అంత శక్తి లేదు, ఆమె దగ్గర అంత డబ్బు లేదు, అయినప్పటికీ ఆయన ఎంతో విలువైన వాడు కాబట్టి విలువైన తైలం తీసుకురావాలని ఆయన నిర్ణయించుకుంది. ప్రియ సహోదరులారా, దేవునికి ఇవ్వటంలో మనం వెనకాడతాం, దేవునికి ఇవ్వటంలో మనం భయపడతాం, దేవునికి ఇవ్వటంలో మనం బాధపడతాం. కానీ ఈమె అతి ఖరీదైనటువంటి విలువైనటువంటి ఆ తైలం తీసుకొచ్చింది. ప్రియ సహోదరులారా, తీసుకొచ్చి ఆయన పాదాలను కడిగింది. అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క పాదాలను కడిగిందో ఆ ఇల్లంతా కూడా సువాసన వెదజల్లిందంట. ఆ ఇల్లంతా కూడా ఎంతో సువాసన వెదజల్లింది. కాబట్టి ప్రియ సహోదరులారా, తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను తుడిచింది అని చెప్తున్నారు. ఆ గృహం అంతా గుబాళించెను. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ప్రార్థన వలన కూడా మన గృహం గుబాళించాలి. మన గృహంలో
ఆ యొక్క ప్రార్థనా గృహంగా మారాలి. ఆ యొక్క ప్రార్థన వలన మన ఇల్లు ఎంతో సువాసన వెదజల్లగలగాలి. ప్రియ సహోదరులారా, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో మాత్రమే సువాసన ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో అన్నీ కూడా వేరుగా ఉంటాయి అని చెప్తున్నారు. అదే మన ఇంట్లో ప్రార్థన నడుపు ఇల్లు సువాసన వెదజల్లే ఇల్లు అని చెప్తున్నారు. ప్రార్థన నడిపే ఇల్లు, ప్రార్థన జరిపే ఇల్లు, ప్రార్థన చేసే ఇల్లు, ఆ యొక్క ప్రార్థన చేసే ఇంట్లో ప్రియ సహోదరులారా ఎప్పుడు కూడా దేవుని యొక్క సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. అంటే అక్కడ దేవుడు ఉంటానే ఉంటారు, దేవుడు ఆ కార్యాలన్నీ కూడా చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ రోజున మన కుటుంబం కూడా ప్రియ సహోదరులారా సువాసన వెదజల్లే కుటుంబంగా మారాలి. సువాసన మన కుటుంబానికి కూడా రావాలి అని చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, నా క్రీస్తుకు మేము సుగంధమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ యొక్క సంఘం చెప్తుంది ప్రియ సహోదరులారా, క్రీస్తుకు మేము సుగంధమై ఉన్నాము, సుగంధ ద్రవ్యంగా ఉన్నాము, పరిమళిస్తూ ఉన్నాము. అంటే ఏంటి? క్రీస్తు చెప్పినట్లుగా క్రీస్తు నడవమన్న బాటలో నడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఆయనకి సువాసన వెదజల్లే బిడ్డలుగా మేము జీవిస్తున్నాము. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రియ సహోదరులారా క్రీస్తు గురించి జ్ఞానాన్ని క్రీస్తు బోధకులు వ్యాపింపజేస్తారు. ఈయన యొక్క జ్ఞానాన్ని, ఈయన యొక్క మాటల్ని ఎవరు విస్తారం చేస్తారండి? ఎవరైతే క్రీస్తు బోధకులు ఉంటారో అటువంటి వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో బలం ఉంది, వాక్యంలో ఆనందం ఉంది, వాక్యంలో సంతోషం ఉంది, వాక్యంలో సమాధానం ఉంది, వాక్యంలో అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా క్రీస్తు యొక్క బోధకులు ఎవరైతే వచ్చి మనకు బోధిస్తున్నారో ఆ బోధ వ్యాప్తి చెందాలి, ఆ బోధ మనం వినాలి అని చెప్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా అనేక మంది మారుతున్నారు. వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుద్ది అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఈ మాటను బట్టి మనకేం తెలుస్తుందంటే నీ ఇంట్లో గుబాళింపు రావాలంటే, నీ ఇంట్లో ఆ సువాసన రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే బోధకులు ఉన్నారో ఆ బోధకులు మన మధ్యకు వచ్చి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. దేవుని యొక్క వాక్యోపదేశులుగా మారారు, దేవుని యొక్క కృపలో వాళ్ళు నిలవగలిగారు. అదేవిధంగా మనం కూడా ఉండాలి. మనం అత్తరు రాసుకుంటే ఎక్కువగా నిలబడాలి, సువాసన రావాలని చాలామంది రాసుకుంటారు. అది ఇహలోక సువాసన ప్రియ సహోదరులారా. ఆ సువాసన గురించి ప్రభు మాట్లాడట్లా. నువ్వు రాసుకునే అత్తరు, నువ్వు రాసుకునేటటువంటి ఆ యొక్క పౌడరు, లేకపోతే నువ్వు రాసుకునే క్రీమ్స్, లేకపోతే నువ్వు స్ప్రే చేసే స్ప్రేలు చాలా మంచి వాసన రావచ్చు, మంచిదే. కానీ ఆ వాసన గురించి దేవుడు మాట్లాడట్లా. అది ఇహలోక వాసన. ఇహలోకంగా జనాన్ని మెప్పించటం కోసం, జనం యొక్క ఇదే మాటలు మెప్పు కోసం చేసే పనులు అవి కాదు, మనకు అవి కాదు ముఖ్యం. ఇక్కడ ఏంటంటే నువ్వు చేసిన ప్రార్థన నీ ముఖంలో తెలుసుద్ది, నువ్వు చేసిన ప్రార్థన నీ కుటుంబ కార్యాల వల్ల తెలుసుద్ది, నువ్వు చేసిన ప్రార్థన నీ బిడ్డల వల్ల తెలుసుద్ది, నువ్వు చేసిన ప్రార్థన నీ ఆరోగ్యం వల్ల తెలుసుద్ది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వెలుగు లేకపోతే ఆ సువాసన తెలుసుద్ది అని ప్రభు చెప్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా క్రీస్తు మన లోపల ఉన్నారు. ప్రియ సహోదరులారా సువాసన వెదజల్లుతూ ఉంటారు. క్రీస్తు మన లోపల ఉన్నారు. ఎప్పుడు ఉంటారండి? లోపల ఉన్నటువంటి ఆ యొక్క అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ లోపల ఉన్నటువంటి ఆ కుళ్ళు, కుట్ర, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ కూడా ఏదైతే మన లోపల ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసుకోవాలి. వాటన్నిటికి కూడా పశ్చాత్తాపడాలి. అవి తీసేసుకున్న తర్వాత ప్రియ సహోదరులారా మనం జాగ్రత్తగా ప్రార్థన చేసినప్పుడు, జాగ్రత్తగా వాక్యాన్ని విన్నప్పుడు, జాగ్రత్తగా ప్రభువుని ఆరాధించినప్పుడు, నాకు ప్రభువు కావాలని ఆశపడినప్పుడు ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ హృదయమే ఒక సువాసన వెదజల్లే గుబాళించేటటువంటి హృదయంగా మారుతుంది అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. వారు క్రీస్తు సందేశాన్ని వ్యాపింపజేస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ఇంట్లో ఒక కార్యం జరిగింది, ఈరోజు నీ ఇంట్లో ఒక గొప్ప కార్యం జరిగింది, ఈరోజు నీ ఇంట్లో ఒక గొప్ప క్రియలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఇతరులకు పంచి పెట్టాలి, ఇతరులకు షేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం షేర్ చేస్తూ ఉంటామో మనకు కూడా ఒక పట్టుదల వస్తుంది, ఎదుటి వ్యక్తులు ఒక పట్టుదల వస్తుంది, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు కూడా ఈ యొక్క దేవుని యొక్క సందేశాన్ని వింటారు, దేవుని యొక్క సందేశం మీద మనసు పెడతారు ప్రియ సహోదరులారా. కాబట్టి వాక్య ప్రచారం అంటే కేవలం నిలబడి వాక్యం చెప్పడమే కాకుండా మన యొక్క సాక్ష్యాలన్నీ కూడా ఇతరులకు పంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే పంచుకుంటామో వాళ్ళను కూడా మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం, వాళ్ళని కూడా ప్రార్థనకు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం ప్రియ సహోదరులారా.
ఈ మన ఫాదర్లు లేకపోతే వాక్యం బోధించే వాళ్ళు అనేక మంది ప్రియ సహోదరులారా వాళ్ళే సువాసన బోధకులంట. వాళ్ళ దగ్గర సువాసన పరిమళించుద్ది, వాళ్ళ దగ్గర సువాసన గుబాళించుద్ది. కాబట్టి అటువంటి సువాసన బిడ్డలుగా మనం కూడా మారాలి అంటున్నారు. ఆ పరిమళాన్ని వ్యాపింపజేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం అనే పరిమళాన్ని, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క మాట అనే పరిమళాన్ని వాళ్ళు అనేక చోట్ల విస్తారం చేస్తూ ఉంటారు, అనేక మందికి పంచి పెడతా ఉంటారు, అనేక మందికి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ వాక్యం అనేటటువంటి ఆ పరిమళాన్ని మనం కూడా స్వీకరించినప్పుడు మనం కూడా సువాసన వెదజల్లుకుంటాము అంటున్నారు. అవిశ్వాసులు ఎప్పుడు పరిమళం లేకుండానే జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో, విశ్వాసం లేకుండా ఉన్నారో ప్రియ సహోదరులారా, వాళ్ళు పరిమళించలేరు అని చెప్తా ఉన్నారు. మనం పాఠాల్లో కూడా నేర్చుకుంటాం, సరోజినీ దేవి పరిమళించెను. దేవునికి స్తోత్రం. అట్లానే మనం కూడా పరిమళించాలంటే మనకేముండాలి అంటే మంచి వాక్యం ఉండాలి అని దేవుడు చెప్తున్నారు, మంచి ప్రార్థన ఉండాలి అని దేవుడు చెప్తున్నారు, మంచి జీవితం ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు నువ్వు పరిమళిస్తావు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున నువ్వు నేను పరిమళించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క ఎవరైతే బోధకులు ఉన్నారో, సువాసన వెదజల్లే వాక్యాన్ని నీకు బోధిస్తున్నారో, ఆ బోధించే వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యం ప్రకారంగా నువ్వు జీవించు. ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు, ఆ వాక్య ప్రకారంగా నిన్ను నడుపుతారు అని చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, 16వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నారు, భక్తులకు ఇది మృత్యు కారకమైన దుర్వాసన. ప్రియ సహోదరులారా, ఎవరైతే భక్తి లేని వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు ఇది మృత్యుకారకమైనటువంటి దుర్వాసన వస్తుంది అంటున్నారు. దేవుని యొక్క బిడ్డలు కాకుండా ఉన్న వాళ్ళు అది ఒక మృత్యులోకంలో జీవిస్తూ ఉంటారు, మృతలోకంలో జీవిస్తూ ఉంటారు. కష్టాలు, బాధలు, వేదనలు, ఎప్పుడు చూసినా ఏడ్చే క్రియలు మాత్రమే ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయి, ఏడ్చే పనులు మాత్రమే ఆ ఇంట్లో ఉంటా ఉంటాయి, బాధపడే పనులు మాత్రమే ఉంటాయి, ఆ రోగాలతో ఉంటారు, అట్లానే అనేక సమస్యలతో ఉంటారు. ప్రియ సహోదరులారా, ఈ సమస్యలు ఆ మృత్యులోకానికి మనల్ని తీసుకెళ్తా ఉంటుంది, నెట్టుకెళ్తా ఉంటుంది. ఎప్పుడైతే గుబాళించే వాక్యం నీ హృదయంలో పడుద్దో, ఎప్పుడైతే గుబాళించే వాక్యం నీ జీవితంలో పడుద్దో, ఎప్పుడైతే గుబాళించే వాక్యం నీ ఇంట్లోకి వస్తుందో అప్పుడు నువ్వు నీ కుటుంబం కూడా గుబాళిస్తూ ఉంటారు. దివ్యవాక్కు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకోవాలి, వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలని ప్రభు చెప్తా ఉన్నారు. రక్షించే వారికి ఇది జీవదాయకమగు సువాసన. రక్షించే వాళ్ళకి ఇది చాలా జీవదాయకం. దేవునికి స్తోత్రం. ఎవరైనా రక్షణ కావాలనుకుంటే ఈ యొక్క వాక్యాన్ని వినండి, జీవమిచ్చే వాక్యం. దేవునికి స్తోత్రం. జీవమిచ్చే వాక్యాన్ని వినండి అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఒకవేళ చాలామంది చూడండి, ఉదయం లేచి సాయంకాలం దాకా ఏమంటారంటే ఇదిగో జీవం లేదు, భయం, ఒకటే భయం, ఒకటే బాధ, ఒకటే వేదన, ఒకటే రకరకాలుగా జీవం లేకుండా అయ్యో ఇవాళ నీరసం అండి పడుకున్నాను, ఇవాళ జ్వరం అండి పడుకున్నాను, రేపు ఇంకోటండి పడుకున్నాను, లేకపోతే రేపు అసలు నడవలేకపోతున్నానండి, ఏంటో అనారోగ్యం, నాకు ఏంటో తెలియట్లా, ఒకటే నీరసం. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క జీవం లేకపోతే మనకు నీరసమే, దేవుని యొక్క కృప లేకపోతే మనకు నీరసమే. నడవలేం, తిరగలేం, పని చేయలేం, యాక్టివ్గా ఉండలేం, ఆరోగ్యంగా ఉండలేం. ఇవన్నీ కూడా నిజాలు తెలుసుకోవాలి మనం. అందుకే ప్రభు చెప్తున్నారు, జీవనదాయకమగు సువాసన వెదజల్లే వాక్యాన్ని వినండి, ఆ వాక్య ప్రకారంగా జీవించండి అని ప్రభు ఈరోజు మనకి హెచ్చరిస్తున్నారు. అట్టి కార్యాలు మనకు సమర్థుడు ఎవరు? ప్రియ సహోదరులారా, అట్టి కార్యాలు ఇచ్చే సమర్థుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరు. ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను అభివృద్ధి చేయలేరు, ఎవ్వరు కూడా నిన్ను దీవించలేరు. ప్రియ సహోదరులారా, ఎవరైనా 10 రూపాయలు ఇవ్వచ్చు, లేకపోతే 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కాక 1 కోటి రూపాయల ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు ప్రియ సహోదరులారా. కానీ ఏది ఇస్తుంది అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వింటామో అప్పుడు అట్టి కార్యాలన్నీ కూడా ఇవ్వగల సమర్థుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. క్రీస్తు సేవకులు శుభవార్తను బోధిస్తే దానిని నమ్మిన వారికి జీవం ప్రసాదిస్తారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యొక్క బోధకులు ఎవరైతే ఉన్నారో ఆ బోధకులు
శుభవార్తను బోధించినప్పుడు, మంచి వార్తను బోధించినప్పుడు, ఇదిగో నీ బిడ్డకి 1 కోటి రూపాయల జీతం వచ్చిందంటే మనకు ఎంత ఆనందం అండి, లేచి గంతులేస్తాం. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాం, పలానా రోగం ఉందేమోనది, ఏ క్యాన్సర్ ఉందని వెళ్ళాం, అక్కడ డాక్టర్ గారు టెస్ట్ చేసి నీకు ఏ క్యాన్సర్ లేదమ్మా బాగున్నామంటే ఎంత గంతులేస్తామండి. అట్లానే శుభవార్తలు విన్నప్పుడు మనకు తెలియని ఆనందం, సంతోషం వస్తుంది. అట్లానే ప్రియ సహోదరులారా, నువ్వు రోజు కూడా సంతోషంగా ఉండాలంటే, ఏ జబ్బు లేదు, ఏ బాధ లేదు, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని చెప్పాలి అంటే మనకేం కావాలి అంటే ప్రార్థన, వాక్యం కావాలి. వాక్యాన్ని వినాలి, దాని ప్రకారంగా ప్రార్థించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో, దాని ప్రకారంగా ప్రార్థిస్తావో, అప్పుడు నీకు కావాల్సిన అనుగ్రహాలన్నీ దేవుడే ఇస్తారు. అట్లాంటివన్నీ కూడా ప్రార్థన చేసే వాళ్ళకు ప్రాప్తిస్తాయి అని బైబిలే చెబుతుంది, మనం చెప్పటం కాదండి, బైబిలే చెబుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే టైం వేస్ట్ కానివ్వకుండా ఉంటావో, ఎప్పుడైతే టైం వృధా కాకుండా చేసుకుంటావో, అప్పుడు దేవుని యొక్క జీవం, చూడండి ఇక్కడ అంటున్నారు, నా కృప అనలేదు, ఇక్కడ జీవం, దేవుని యొక్క జీవం నీకు ప్రాప్తించుద్ది. జీవం గల దేవుడు ఆయన, నిరుత్సాహ దేవుడు కాదు, లేకపోతే జీవం లేకుండా నీరసించే దేవుడు కాదండి మన దేవుడు. కాబట్టి ఆయన నమ్మిన వాళ్ళం మనం కూడా జీవం కలిగి ఉంటామని చెప్తున్నారు. అదే కాకుండా తిరస్కరించిన వాళ్ళకి తగినటువంటి శిక్ష వస్తుంది అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని యొక్క మాటలు తిరస్కరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్కును తిరస్కరిస్తారో, ఎవరైతే దేవుని ధిక్కరిస్తారో, అటువంటి వాళ్ళు ప్రియ సహోదరులారా కొన్ని శిక్షలు అనుభవించాల్సిందే అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా శిక్ష ఉందా, మన ఇంట్లో ఏదైనా శోధన ఉందా, మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందా, వాటన్నింటిని కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఈ శిక్ష నుండి నన్ను విడుదల దయచేయి ప్రభువా. దేవునికి స్తోత్రం. నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్తున్నారు, అమ్మా నా బిడ్డ, ఒక బిడ్డేమో జైల్లో ఉన్నాడు, ఒక బిడ్డేమో కాలిరుకున్నాడు, ఆ కోడళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయారు, డబ్బులు లేవు మా దగ్గర, చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం, అసలు మా కుటుంబం విడుదల అవుద్దా లేదా. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను, అమ్మ డబ్బుల వలన నువ్వు లెగుస్తావని కాదు, కానీ ఈ రోజు నుండి మోకాలేసి కన్నీటి ప్రార్థన చేస్తూడమ్మా, మార్గం దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ విధంగా అనేక సమస్యలు, ఇంటి నిండా సమస్యలే, ఇంటి నిండా వేదనలే, శరీరం నిండా రోగాలే కాదని మనం అంటలా, కానీ వాటన్నింటినీ జయించే శక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర నువ్వు ఆశ్రయించు. ఇప్పుడు నడువు నొప్పి వచ్చిందంటే బోన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గుండె నొప్పి వచ్చిందంటే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తాం, పొట్ట నొప్పి వస్తే పొట్ట డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ పరమ వైద్యుడు మనకు ఉన్నాడని మర్చిపోతున్నాం ప్రియ సహోదరులారా. అది ఏదొచ్చినా, అది కుటుంబ సమస్య అయినా, శారీరక సమస్య అయినా, అది ఏ సమస్య వచ్చినా ప్రియ సహోదరులారా, ఆయన్ని ఆశ్రయించు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన్ని అడుగు, తప్పకుండా ఆయన విడుదల చేస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఆయన జీవాన్ని ఇస్తానని చెప్తున్నారు. నీకు ఏ జీవమై తెలియదు, నిర్జీవంగా పడి ఉన్నావో నిన్ను లేవనెత్తబోతున్నారని ప్రభు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళకి తగినటువంటి శిక్షణ పంపిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా మార్కు శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు, విశ్వసించిన జ్ఞానస్నానం పొందినవాడు, దేవునికి స్తోత్రం, విశ్వసించిన వాడు, దేవునికి స్తోత్రం, నమ్మిన వాళ్ళకి నమ్మినంత ప్రియ సహోదరులారా. ఒక వ్యక్తిని నమ్మి మనం వెంట పోయినప్పుడు ఆ వెంటున్న వ్యక్తి మనల్ని చంపేసినా కానీ మనం ఏం చేయలేం. కానీ ఒక వ్యక్తిని నమ్మి వెంట పోయినప్పుడు ఆ వ్యక్తి నమ్మి తనకున్నదంతా కూడా మనకిస్తారు. అట్లనే ఇక్కడ ఎవరైతే విశ్వసించారో, విశ్వాసంతో ఉన్నారో అటువంటి వాళ్ళు, జ్ఞాన స్నానం పొందిన వాళ్ళు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు పేరట మనందరం కూడా జ్ఞానస్నానం పొంది ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని నమ్మాలి. నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా జీవం, నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా పునరుత్థానం, నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రియ సహోదరులారా ఆనందం. కాబట్టి ఈ రోజున నమ్మాలి. ఎంతవరకు నమ్ముతున్నాము అంటే, రోగం వచ్చినప్పుడు, లేకపోతే బాధ వచ్చినప్పుడు, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్య నాకు తగ్గించే, యేసయ్య నన్ను దీవించని అడుగుతాం. కానీ అన్ని సక్రమంగా ఉన్నప్పుడు యేసయ్య మనకు గుర్తే రాడు. కానీ ప్రియ సహోదరులారా, ఎవరైతే ఉదయం సాయంకాలం ఆయనకి నైవేద్యాన్ని అర్పిస్తారో, ఎవరైతే మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరైతే ఆయన ఎక్కువగా ప్రార్థన చేస్తారో, అటువంటి వాళ్ళ వెంట దేవుడు ఉంటానే ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, విశ్వసించాలి, దేవుని నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు ఆ రక్షణ పొందుతాం అంటున్నారు. అదే కాకుండా విశ్వసించిన వారు
దండన విధించబడును. దేవుని స్తోత్రం. బైబిల్లోనే ఉన్నాయి ప్రియ సహోదరులారా. 16 మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నారు, ఎవరైతే విశ్వసించరో అటువంటి వాళ్ళు శిక్షను అనుభవిస్తారు, దండన అనుభవిస్తారు అంటున్నారు. మనకున్న శారీరక వ్యాధులే మనకు దండన, మనకున్న శారీరక వ్యాధులే మనకు శిక్ష. ప్రియ సహోదరులారా, మన బిడ్డలే మనకు శిక్ష, మన కుటుంబంలో ఉన్న సమస్యలే మనకు శిక్ష. అన్నం తినాలనిపించదు, లేచి తిరగాలనిపించదు, సంతోషంగా ఉండాలనిపించదు, బట్టలు కట్టుకోవాలనిపించదు, ఏదో ఒక విధ బాధ 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 వేదన, ఏడ్చాలి ఏడ్చాలి, ఎప్పుడు కూడా ఏడవటం. ఈ విధమైన జీవితం లేకుండా, ఈ విధంగా లేకుండా సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలంటే ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని నమ్మాలి, ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయన్ని అడగాలి. అడగండి నీకు ఇస్తానని చెప్పిన దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన దగ్గర నువ్వు అడుగుతావో నీ యొక్క దండన, నీ శిక్షణ, ఏదైతే శిక్షింపబడ్డావో ఆ శిక్షలన్నీ కూడా యేసునామలో లయమైపోతాయి. దేవునికి స్తోత్రం. యేసునామలో కరిగివేయబడతాయి. ఆమేన్. యేసునామలో శుద్ధి చేయబడతాయి. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం అనేక మందిని చూసాం. కళ్ళు లేని వాళ్ళకి ఆయన కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి ఆయన కాళ్ళు ఇచ్చాడు, మూగవాళ్ళని వాళ్ళు మాట్లాడించాడు. అదే కాకుండా నడుము వంగిన పోయిన స్త్రీని లేపాడు, అదేవిధంగా రక్తస్రావ స్త్రీని లేపాడు. ఎన్ని గొప్ప కార్యాలు. వాళ్ళకి చేసిందేవా నాకు చెయ్యవా? వాళ్ళతో మాట్లాడిందేవా నాతో మాట్లాడవా? నేను కదా నీ బిడ్డను కదా, బాప్తిసం తీసుకున్న బిడ్డను కదా, నీ మందిరానికి వస్తున్న బిడ్డను కదా, ప్రతిరోజు నిన్నే ఆరాధిస్తున్న బిడ్డను కదా, నువ్వు నాకెందుకు చెయ్యవు ప్రభా అని నువ్వు రోషం కలిగి ప్రార్థన చేస్తే నీకు ఏదైతే ఉందో అది యేసునామంలో రోషంగా కడిగి వేయబడుద్ది. ఆమేన్. ఆ రోషంగా దేవుడు తీసివేస్తారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నారు ప్రియ సహోదరులారా. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 36వ వచనం చెప్తున్నారు, కుమారుని విశ్వసించువాడు నిత్య జీవం పొందును. కుమారుణ్ణి, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు నిత్య జీవం. అంటే ఇక్కడ నిత్య జీవం అంటే ఏంటో మనకు బాగా అర్థం తెలీదు. నిత్యం అంటే ప్రతిరోజు జీవంగానే ఉంటాం. ఆమేన్. ఏ రోజు కూడా మనకు జీవం లేకుండా ఉండము. దాని గురించి మనకు అర్థమే. జీవం లేకుండా మనం ఒక నిర్జీవంగా పడి ఉంటున్నాం, అంటే ఒక బతికున్న శవములాగా పడి ఉంటున్నాం. ప్రియ సహోదరులారా, రోగాలు, బాధలు, శ్రమలు, మైండ్కి మించినటువంటి ఆలోచనలు, మైండ్కి మించినటువంటి బర్డన్స్, మన బిడ్డల మాట వినకపోవటం, ఈ రకరకాలైన వేదనలు ప్రియ సహోదరు, వీటన్నిటినీ అది ఏదైనా సరే నా దగ్గర సమర్పించని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి కుమారుని విశ్వసించేవాడు ఎప్పుడు కూడా నిత్య జీవాన్నే పొందుతాడు, ప్రతిరోజు జీవంగానే ఉంటాడు, ప్రతిరోజు సంతోషంగానే ఉంటాడు. అన్ని మంచే ఎదురొస్తూ ఉంటాయి, అన్ని మంచి కార్యాలు వినపడతా ఉంటాయి, చెడ్డ కార్యాలంటూ వాళ్ళు వినరు అని చెప్తా ఉన్నారు. ఆయనకు విధేయత చూపిన వాడు ఎప్పుడు జీవమును పొందలేడు. ఎప్పుడైనా సరే విధేయత చూపని వాడు, దేవునికి స్తోత్రం, ఆయనకి విధేయత చూపని వాడు ఎప్పుడు కూడా జీవాన్ని అనుభవించలేడు, జీవాన్ని పొందలేడు, సజీవంగా ఉండలేడు అని చెప్తున్నాడు. దేవుని కోపము అతనిపై ప్రియ సహోదరులారా నిలిచి ఉండును. ఈరోజు ఒక పాపం చేసాం, ఈరోజు అయ్యా అనలేదు, అది అట్లానే ఉంది మూటలో. రేపు ఒక పాపం చేసాం, అది అట్లానే ఉంది. ఆ విధంగా ప్రియ సహోదరులారా మనం మొయ్యలేనంత మూటను తయారు చేసుకుంటున్నాం, మనం మొయ్యలేనంత బరువు పాపాన్ని తయారు చేసుకుంటున్నాం. ఆ బరువే మన నెత్తి మీదని మన మూలుగులు, ఆ బరువు మూలానే మన సమస్యలు, ఆ బరువు మూలానే మనం వేదన అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క పాపాన్ని ప్రతిరోజు కూడా అడగాలి ప్రభుని, అయ్యా విడుదల దయచేయి, అయ్యా విడుదల దయచేయి ప్రభు, నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అని ఎప్పుడైనా సరే దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని మనం అడగాలి అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, అదేవిధంగా నమ్మిన వారికి శాశ్వతమైన జీవము, ప్రియ సహోదరులారా తగిన సమర్థులు, దేవునికి స్తోత్రం, శాశ్వతమైన జీవంతో సమర్థులు, దేవునికి స్తోత్రం. శాశ్వతమైన జీవం ఇంకా అది ఎప్పటికి కూడా, ఇదిగో సమరయ స్త్రీ వచ్చింది, అమ్మా మీరు మరి ఎప్పటికి కూడా దాహం కొనకుండా ఉండేటట్లుగా దప్పిక తీరుస్తాను, అది మీరు ఎన్నటికీ దప్పిక కొనరు, దేవునికి స్తోత్రం. అటువంటి సమరయ స్త్రీలాగా ఆమె కూడా పాపాలు చేసిందండి, ఆమె కూడా అనేక క్రియలు చేసిందండి, ఆమె కూడా దేవుణ్ణి ధిక్కరించిందండి, ఆమె కూడా దేవుణ్ణి ఎట్లా పడితే అట్లా ప్రవర్తించి ఉండొచ్చండి. కానీ ఆమె పైన దేవుడు జాలి
దారి చూపి మరెన్నటికీ కూడా నిన్ను దప్పికొనేయకుండా జీవజలాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఈరోజు 26వ సంవత్సరంలో మన కుటుంబాలు కూడా ఆయన జీవజలాన్ని ఇవ్వాలి, మన కుటుంబాన్ని కూడా ఆయన దీవించాలి, మన కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించాలి, మన కుటుంబాలు కూడా నూతన కుటుంబంగా మార్చాలి, మన శరీరాన్ని ఒక నూతన శరీరంగా మార్చాలి. మన శరీరంలో ఏ జబ్బు అయితే ఉందో ఆయన మాటతోనే పోతుంది ప్రియ సహోదరులారా, ఆయన మాట మీదే వెళ్ళిపోతుంది ప్రియ సహోదరులారా, ఆయన మాట మీదే, ఆయన క్రియల మీదే అన్నీ వెళ్ళిపోతాయి ప్రియ సహోదరులారా. నీ రోగం పోవాలి అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా ఆ డాక్టర్ మనసులో కూడా ప్రభు ఉంటేనే అది స్వస్థత అవుతుంది, లేకపోతే అది అవ్వదు ప్రియ సహోదరులారా. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్తున్నారు, ఒకడు ఆత్మ వలన జన్మించినే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడం అని చెప్తున్నారు. ఆత్మ వలన జన్మించాలి, ఆత్మశుద్ధి చేసుకుని నూతన ఆత్మను సంపాదించుకోవాలి, అప్పుడే జన్మిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి శరీరం మూలంగా జన్మించి శరీరంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మీయ బిడ్డ, శరీర మూలకంగా జీవించిన బిడ్డ శారీరక బిడ్డ, లోక బిడ్డ అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున అటువంటి జీవితం మనకొద్దు, అటువంటి క్రియలు మనకొద్దు. 25 దాకా ఒకవేళ చేసావేమో అవన్నీ కూడా వదిలేసుకుందాం. 26వ సంవత్సరంలో నూతన శరీరం, నూతన బలం, నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన ప్రార్థన, చనిపోయేటటువంటి హిజ్కియాకి తిరిగి 15 సంవత్సరాలు ఇచ్చినట్లుగా ఈ రోజున మనం కూడా పెద్దవాళ్ళం అయిపోయాం, చనిపోతామేమో, ఇంక దగ్గరకు వచ్చిందేమో అనుకుంటున్నా సరే నువ్వు ప్రార్థన చేస్తే నీకు కూడా మరలా ఒకవేళ జీవాన్ని పొడిగించవచ్చు, దేవుడిని ఆశీర్వదించవచ్చు, నీ కుటుంబాన్ని దీవించవచ్చు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించవచ్చు అని చెప్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ రోజున నీ కుటుంబాన్ని సువాసన వెదజల్లే కుటుంబంగా మార్చుకోమని ప్రభు చెప్తున్నావు. అయ్యా, ఇదిగో ఉదయం సాయంకాలం ప్రతిరోజు కూడా ఆయనకు అర్పించాల్సింది అర్పించిన ఆయన ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడితే మా యొక్క కుటుంబం కూడా సువాసన వెదజల్లే కుటుంబంగా మార్చబడుద్దని మేము నమ్ముతున్నాము. దేవానికి స్తోత్రాలు. నీ చిత్తమైతే మమ్మ అందరినీ మార్చండి, అటువంటి కుటుంబంగా మా కుటుంబాలని ఎత్తి పట్టుకోండి. ప్రభువానికి స్తోత్రం. నీ చిత్తమైతే మమ్మ అందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన బిడ్డలుగా మార్చమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.